ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టాక నరేంద్ర మోదీ ధాటికి ఆర్థికవేత్తలు ఎందుకు పదవులు వదిలేసి వెళ్ళిపోతున్నారు? వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు ఇంటిదారి పడుతున్నారు. దీనికి కారణమేంటి? రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసిన రఘురామ్ రాజన్ నుంచి నిన్నటి నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు రాజీవ్ కుమార్ వరకు పదవీ కాలం పూర్తి కాకుండానే తిరుగు టపాలో ఇంటిబాటు పట్టినవారే. దాదాపు 7-8 మంది ఆర్థికవేత్తలు మోదీ హయాంలో పదవులు వద్దనుకుని వెళ్లిపోయారంటే దానికి అసలు కారణాలేంటి? హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచే ఆర్థికవేత్తలతో మోదీకి ఎందుకు పొగస్పరం లేదు? లోపం ప్రధాని మోదీలో ఉందా, లేక ఈ ఆర్థికవేత్తల్లో ఉందా? ఇప్పటి వరకు రిజర్వ్ బ్యాంక్ చైర్మన్లు, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులుగా పనిచేసిన ఆర్థికవేత్తలు, ప్రధాని ఆర్థిక సలహా సంఘం సభ్యులు ఎవరెవరు మధ్యలోనే పదవులు వదిలేసిపోయారో చూద్దాం. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గా ఉన్న రాజీవ్ కుమార్ 2 రోజుల కింద పదవి నుంచి దిగిపోయారు అనే వార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ ఆర్థికవేత్తల్లో, పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. ఆయన స్థానంలో సుమన్ కే బేరీని నూతన వైస్ చైర్మన్ గా మోదీ సర్కార్ నియమించింది. రాజీవ్ కుమార్ భారతీయ ఆర్థికవేత్తల్లో నిష్ణాతుడు, సమర్థుడు. ఈయన 2017 ఆగస్టులో అంతకు ముందు ఉన్న అరవింద్ పనగారియా స్థానంలో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కారణం ఏదైనా వీరు నీతి ఆయోగ్ పదవులు వరుసపెట్టి వదిలి వెళ్లిపోవడం మోదీ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామమే. ప్లానింగ్ కమిషన్ స్థానంలో నరేంద్ర మోదీ నీతి ఆయోగ్ను 2015లో ప్రారంభించారు. దీనికి అరవింద్ పనగారియా మొట్టమొదటి వైస్ చైర్మన్ గా నియమించారు. అయితే 5 ఏళ్లు పదవీకాలం ఉన్నా ఈయన కేవలం 2 ఏళ్లు మాత్రమే పదవిలో కొనసాగారు. దీనికి కారణం ఆయన ఎకడమిక్స్ లోకి వెళుతున్నట్లు ప్రకటించారు. కేవలం 7 ఏళ్లలో 3 ఆర్థికవేత్తలు నీతి ఆయోగ్ బాధ్యతల నుంచి నిష్క్రమించారు. రెండవసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మోదీ 2019లో నీతి ఆయోగ్లో మార్పులు చేర్పులు చేశారు. తన హయాంలో తనదైన ముద్రను వేసుకున్నారు రాజీవ్ కుమార్. ఆయన ఆస్తుల మానిటైజేషన్, పెట్టుబడుల ఉపసంహరణ, ఎలక్ట్రికల్ వాహనాలను ప్రవేశపెట్టడం వంటి పాలసీ నిర్ణయాలు తీసుకున్నారు. ఇక అత్యంత ప్రతిష్టాత్మకమైన రిజర్వ్ బ్యాంక్ విషయానికి వస్తే, గవర్నర్గా ఈ 7 ఏళ్లలో 2 మారిన తర్వాత 2018 డిసెంబర్లో శక్తికాంత దాస్ ఈ పదవిని చేపట్టారు. మోదీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు 23వ గవర్నర్గా ఉన్న అప్పటి ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఉన్న రఘురామ్ రాజన్ మోదీ విధానాలను వ్యతిరేకించిన వారే. ఆయన స్థానంలో ఉర్జిత్ పటేల్ 2016 సెప్టెంబర్లో గవర్నర్గా బాధ్యతలు చేపట్టి 3 ఏళ్ల పదవీకాలం ముగియకముందే పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో రెవెన్యూ, ఎకనామిక్స్ అఫైర్స్ విభాగంలో సెక్రటరీగా పనిచేసిన శక్తికాంత దాస్ను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పదవి వరించింది. వడ్డీ రేట్ల తగ్గింపు వంటి అంశాలపై విభేదించడంతో పాటు మోదీ ప్రభుత్వంపై రఘురామ్ రాజన్ విమర్శలు గుప్పించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన పదవి నుంచి దిగిన 2 నెలల తర్వాతి దేశంలో మోదీ ప్రభుత్వం నోట్ల రద్దును ప్రకటించి ఆర్థిక రంగాన్ని అతలాకుతలం చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఉన్న డాక్టర్ సుబ్రమణియన్ 2018 జూన్లో రాజీనామా చేయటం అప్పట్లో సంచలనం రేపింది. పైకి అమెరికా వెళ్లాలనుకుంటున్నానని, కుటుంబ పరిస్థితుల వల్లే రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించిన కారణాలు మోదీ విధానాలను వ్యతిరేకించడం వల్లేనని నిపుణుల అభిప్రాయం. 3 ఏళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత పదవిలో కొనసాగవలసిందిగా కోరిన సుబ్రమణియన్ తన చీఫ్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ పదవిని వదిలేశారు. అమెరికా వెళ్లిన తర్వాత డాక్టర్ సుబ్రమణియన్ రాసిన ఛాలెంజెస్ ఆఫ్ ది మోదీ జైట్లీ ఎకానమీ అనే తన రచనల్లో నోట్ల రద్దు అనేది దుర్మార్గమైన చర్యగా పేర్కొనడం సంచలనం రేపింది. దీన్ని బట్టి మోదీ ఆర్థిక విధానాలు విపరీత ధోరణిలో ఉన్నాయని ప్రపంచ స్థాయిలో ఉన్న భారతీయ ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది. అలాగే మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ విధానం వల్ల ఆర్థిక గమనం మందగిస్తున్నదని డాక్టర్ సుబ్రమణియన్ ప్రకటించారు. ఇదే కాక గత నెలలో
హార్వర్డ్ యూనివర్సిటీలో తన పరిశోధనా పేపర్లో మోదీ సర్కార్కు సుబ్రమణియన్ చుక్కలు చూపించారు. ఇండియా జీడీపీ 2012-2017 మధ్య కాలంలో 7% ఉండాల్సింది, కానీ అది 4.5% దగ్గరే ఆగిపోయిందని, దీనికి కారణం మోదీ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలే కారణమని ఆయన వెల్లడించారు. దీన్ని మోదీ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయింది. డాక్టర్ సుర్జిత్ భల్లా, ఈయన మోదీ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రధానికి అత్యంత ఆప్తుడు. ప్రధాని ఆర్థిక సలహా కౌన్సిల్ నుంచి డిసెంబర్ 2018లో తప్పుకొన్నారు. భల్లా తన రాజీనామాకు కారణాలు చెప్పకపోయినా బ్యాడ్ లోన్స్ విషయంలో, అలాగే ఆర్బీఐ ఆర్థిక విధానాలపై విమర్శలు గుప్పించడం గమనార్హం. మోదీ సర్కార్ ఆర్థిక విధానాలను విభేదించిన ఆర్థికవేత్తల్లో పీసీ మోహనన్, డాక్టర్ జేవి మీనాక్షిలు కూడా ఉన్నారు. మోహనన్ 2019 ఫిబ్రవరిలో నేషనల్ స్టాటిస్టికల్ కమిషనర్ అధ్యక్షులుగా కమిషన్ సభ్యురాలైన డాక్టర్ జేవి మీనాక్షితో సహా రాజీనామా సమర్పించారు. వీరి పదవీ కాలం జూన్ 2020 వరకు ఉన్నప్పటికీ ఏడాది ముందే పదవి విరమణ చేయటం అప్పట్లో సంచలనమైంది. అయితే నిరుద్యోగంలో జాతీయ శాంపుల్ సర్వే రిపోర్ట్ ప్రకటించకపోవడం వల్లే తన పదవికి రాజీనామా చేసినట్టు మోహనన్ ఒక టీవీ ఇంటర్వ్యూలో మోదీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి నచ్చినా నచ్చకపోయినా డేటా రిలీజ్ చేయాల్సిందేనని ఆయన విమర్శించారు. ఆ తర్వాత తేలిందేమిటంటే 2017లో నిరుద్యోగం రేట్ 6.1% పెరగడం గమనార్హం. ఇది గత 45 ఏళ్లలో అత్యధికమని తేలింది. దీనివల్లే మోదీ ప్రభుత్వం ఆ నివేదికను తొక్కిపెట్టిందని ఆరోపణలు వచ్చాయి. ఇక మరో ఆర్థికవేత్త మోదీ విధానాలను విభేదించి పదవిని వదిలిన వారిలో డాక్టర్ విరాల్ ఆచార్య కూడా ఉన్నారు. డాక్టర్ ఆచార్య 2019 జూన్లో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పదవిని మరో 6 నెలలు మిగిలి ఉండగానే రాజీనామా చేశారు. తన పదవి నుంచి దిగిపోయే కాలానికి 8 నెలల ముందు, అంటే 2018 అక్టోబర్లో ఒక సమావేశంలో మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ స్వేచ్ఛను కుదించడం సరైన చర్య కాదని డాక్టర్ ఆచార్య మోదీ సర్కారును హెచ్చరించారు. ఇది దేశాన్ని రిస్క్లో పడేయడమేనని ఆచార్య విమర్శించడం మోదీ ఆర్థిక నిర్ణయాలు ఎంత దారుణంగా ఉన్నాయో తెలియజేస్తుంది. ఈ ఆర్థికవేత్తలు హెచ్చరించినట్టుగా భారత ఆర్థిక పరిస్థితి మేడిపండులా తయారైందా? దేశ అత్యున్నత ఆర్థికవేత్తలు హెచ్చరికలు చేస్తున్నా మోదీ సర్కార్ ఎందుకు వారి ఆలోచనలను పక్కన పెడుతోంది? లోపం ఎవరిది? ఎవరు తేడా వ్యక్తులు? నరేంద్ర మోదీనా లేక ఆర్థికవేత్తలా? ఇప్పుడు తేలకపోయినా ఏదో రోజు ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలిన తర్వాత తెలిసినా ఉపయోగం ఉండదు. తస్మాత్ జాగ్రత్త.